వెల్కమ్ టు టుడేస్ కరెంట్ అఫైర్స్ సెషన్. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 న్యూస్ పేపర్స్లో ఇచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చాలా ఉన్నాయి. వాటిలన్నిటి మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. వాటికి సంబంధించి స్టాటిక్ జీకేని కూడా మనం కవర్ చేసుకుంటూ అయితే ప్రిపేర్ అవుతున్నాం. అలానే ప్రిపేర్ అవుదాం. క్వశ్చన్స్ ఎలా ఇచ్చినా సరే మనం ఆన్సర్ చేసేటట్టయితే మనం ప్రిపేర్ అవ్వాలనేది మన ముఖ్య ఉద్దేశం, మోటో అనమాట. ఫస్ట్ ఈనాడులో వచ్చేసి రైల్వేలో 32,000 లెవెల్ 1 ఎగ్జామ్స్ ఉద్యోగాలు అయితే త్వరలో రిలీజ్ అవుతున్నాయని చెప్పేసి వాటికి సంబంధించి విద్యార్హత ప్రమాణాలను అయితే సడలించారని చెప్పేసి అయితే ఉంది. వెరీ ఇంపార్టెంట్. దీని ఏమంటారంటే గ్రూప్ డి అని కూడా ఉంటారు. గ్రూప్ డి ఉద్యోగాలన్నీ లెవెల్ 1 కేటగిరీలోకి వస్తాయి కాబట్టి లెవెల్ 1 ఉద్యోగాలుగా కొన్ని ఉద్యోగాలకి అయితే ఐటీఐ ఉందని చెప్పి ఇటీవల కాలంలో ఒక నోటీస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. దాన్ని క్యాన్సిల్ చేసి 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే చేశారు. కాబట్టి అభ్యర్థులందరికీ మరొకసారి గుర్తు చేసుకుంటూ ఎవరైతే వీటి కోసం ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. రైల్వే శాఖలో పలు విభాగాల్లో సుమారు 32,000 లెవెల్ 1 గ్రూప్ డి ఉద్యోగాలు భర్తీకి సిద్ధమైన 32,000 అనేది సుమారు ఖచ్చితంగా పెరుగుతాయి. 32,000 ప్లస్సే ఉంటాయని అయితే మనకు తెలిసిన సమాచారం అనమాట. లెవెల్ 1 గ్రూప్ డి ఉద్యోగాల భర్తీకి సిద్ధమైన రైల్వే బోర్డు కనీస విద్యార్హత ప్రమాణాలను సడలించింది. 10వ తరగతి లేదా ఐటీఐ, డిప్లొమా లేదా నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ జారీ చేసిన నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కలిగిన ఎవరైనా ఈ పోస్టులకు అయితే దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇటీవల విడుదలైన నోటీసులో టెక్నికల్ విభాగాల్లో పోస్టులు దరఖాస్తు చేసుకునేది కనీస విద్యార్హత 10వ తరగతితో పాటు ఎన్ఏసి సర్టిఫికేట్ లేదా ఐటీఐ, డిప్లొమా కలిగి ఉన్న వారిని మాత్రమే అర్హులుగా చేస్తామనేది ఇటీవల కాలంలో వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఆ విద్యార్హత ప్రమాణాలను సడలిస్తూ నిర్ణయం ప్రకటించింది. రైల్వే శాఖలోని పలు విభాగాల్లో పాయింట్స్ మ్యాన్, అసిస్టెంట్, ట్రాక్ మ్యాన్, ట్రాక్ మెయింటైన్ సహా దాదాపు 32,000 పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ రావాల్సిన సంగతి మనకు తెలిసింది. ఈ ఉద్యోగాలు జనవరి 23 నుంచి ఫిబ్రవరి 22 వరకు అయితే దరఖాస్తులు చేస్తారు. జీతం సుమారుగా వేసుకున్న 30,000 ఉంటుంది. తక్కువ వేసుకున్న 30,000 ఉంటుంది. మీకు అదర్ అలవెన్సెస్ అన్ని కలుపుకొని కూడా మీకు ప్రమోషన్ ఛానల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. 2 stages ఎగ్జామ్ ఉంటుంది. 100% మీరు కానీ ఈ రోజు నుంచి ప్రిపేర్ అయితే నోటిఫికేషన్తో పట్టించుకొని 100% నోటిఫికేషన్ అయితే వస్తుంది కదా. మీరు ఈ రోజు నుంచి ప్రిపేర్ అయినా సరే మీకు ఎగ్జామ్ డేట్కి వెళ్ళా సిలబస్ అంతా కంప్లీట్ చేసుకొని రివిజన్ చేసుకుంటూ డైలీ కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ చేసుకుంటే మాత్రం 100% ఉద్యోగం వస్తుంది, సెటిల్ అవుతారు. తర్వాత మీకు అర్హతలు, ప్రమాణాలు, మీ స్టాండర్డ్స్ ఇంకా ఎక్కువ ఉండి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి. కాదనట్లా ప్రస్తుతానికి ఈ నిరుద్యోగం నుంచి బయటపడిపోండి. అలాంటి దానికి నిరుద్యోగం నుంచి బయటపడాలనుకునే అభ్యర్థులకి ఇదైతే చక్కని అవకాశం అనమాట. ఖచ్చితంగా చూసుకోండి. 1కి 2 సార్లు ప్రిపేర్ అవుతా ఉండండి. ఈరోజు కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. ఆస్తి హక్కు రాజ్యాంగ హక్కు అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే ఒక తీర్పునైతే ప్రకటించింది. ఆస్తి హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్టపరంగా తగినంత పరిహారం ఇవ్వకుండా ఏ వ్యక్తి తన ఆస్తిని తీసుకోవడం సరికాదు అని చెప్పి పేర్కొంది. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల నుంచి ఆస్తి హక్కును తొలగించిన సంక్షేమ రాజ్యంలో ఇది మానవ హక్కుగా అధికరణం 300A ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగ హక్కుగా కొనసాగుతుందని ఎవరు చెప్పారు? జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కేవి విశ్వనాథుల ధర్మాసనం తెలిపింది. బెంగళూరు మైసూరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ప్రాజెక్ట్ BMICP భూసేకరణకు సంబంధించిన కేసులో గురువారం ధర్మాసనం తీర్పునిస్తూ సరిపడినంత పరిహారం ఇవ్వకుంటే ఆస్తిని తీసుకోవడం అంటే అధికరణం 300Aను ఉల్లంఘించడమే అని చెప్పి పేర్కొంది. 2005లో భూమిని తీసుకొని ఎలాంటి పరిహారం ఇవ్వకుండా 22 ఏళ్లుగా బాధితులను వారి ఆస్తికి దూరం చేయడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆర్టికల్ 142 కింద న్యాయస్థానం తన అధికారాలను ఉపయోగించుకోవాల్సిందని కేసిదని ధర్మాసనం పేర్కొంది. 2019 మార్కెట్ విలువ ప్రకారం బాధితులకు నష్టపరిహారం నిర్ణయించాలని తెలియజేసింది. దీని ప్రకారం మనం కొంచెం కరెంట్ పాయింట్లోకి వెళ్తే ఆస్తి హక్కుని భారత రాజ్యాంగంలో 3వ భాగంలో ఇంపార్టెంట్, ఇది కూడా అడుగుతూ ఉంటారు ఎగ్జామ్స్లో, ఎన్నో భాగం అని చెప్పి 3వ భాగంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ అంటారు, ఇంగ్లీష్లో ఫండమెంటల్ రైట్స్ అంటారు. అవి ఎన్నో పార్ట్లో ఉన్నాయి, 3rd పార్ట్లో ఉన్నాయి. ఎన్నో ఆర్టికల్స్ నుంచి ఉన్నాయంటే 12 నుంచి 35 ఆర్టికల్స్ అనేవి అయితే ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తాం. వీటిలో ఒక ఆర్టికల్ ఏంటంటే వీటిలో 31వ ఆర్టికల్ ఉంది. 31వ ఆర్టికల్ ఏంటంటే ఆస్తి హక్కు గురించి వివరించేది. ఒకప్పుడు ఆస్తి హక్కును గురించి తెలియజేసిన ఆర్టికల్ ఏంటంటే 31వ ఆర్టికల్. 31వ ఆర్టికల్ ఎక్కడుంది? ప్రాథమిక హక్కుల జాబితాలో ఉండేది. ఎప్పటి వరకు? 1978 వరకు. ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది, నేర్చుకుంటా ఉండండి.
1978 వరకు. 1978లో ఏం చేశారంటే 44వ రాజ్యాంగ సవరణ, 44 నెంబర్ ఇంపార్టెంట్, 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో ఉన్న ఈ ఆస్తి ప్రాథమిక హక్కుల జాబితాలో ఉన్న ఆస్తి హక్కును తీసుకొని పోయి ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి ఆర్టికల్ 300A వేశారు. రాజ్యాంగంలోనే ఉంది కానీ ప్రాథమిక హక్కుల జాబితాలో. ఇప్పుడు చెప్పండి, ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కా కాదా అని అడిగితే ప్రాథమిక హక్కు అయితే కాదు. ఎందుకంటే 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించేసి రాజ్యాంగ హక్కుగా అయితే చేర్చారు. దేని ప్రకారం? రాజ్యాంగ సవరణ 44వ ప్రకారం, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 44 ప్రకారం. ఓకే, ఏ ఇయర్లో? 1978లో. ఎన్ని ఎగ్జామ్స్లో అడిగారంటే అన్ని ఎగ్జామ్స్లో అడుగున్నారు ఈ టాపిక్ని. ఓకే, దీన్ని అనుసంధానించుకుంటూ ఇప్పుడు మీరు కరెంట్ అఫైర్స్ చదవండి. దీన్ని అనుసంధానించుకుంటూ రాజ్యాంగంలో ఆస్తి హక్కు అయితే రాజ్యాంగపు హక్కే కానీ ప్రాథమిక హక్కు కాదు. ఏ కేసులో తెలియజేసిందంటే బెంగళూరు మైసూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ప్రాజెక్టుకి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు అయితే తెలియజేసింది. కేసు కూడా గుర్తుపెట్టుకొని తెలియజేసింది. దానికి న్యాయమూర్తులు ఎవరు వ్యవహరించారు? జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కె విశ్వనాథుల ధర్మాసనం అది తెలిపింది. ఇంపార్టెంట్ అవుద్ది. ఓకే, మొత్తం ప్రస్తుతానికి భారతదేశ రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి? 6 ఉన్నాయి. గతంలో 7 ఉన్నాయి, ప్రస్తుతం 6 ఉన్నాయి. ఏవే ఉన్నాయంటే ఒకసారి రివిజన్ చేసుకోండి. సమానత్వ హక్కు, స్వాతంత్రపు హక్కు, సమానత్వ హక్కు, స్వాతంత్రపు హక్కు, పీడన నిరోధపు హక్కు, పీడన లేదా దోపిడీ నిరోధపు హక్కు, తర్వాత మత స్వాతంత్రపు హక్కు, తర్వాత విద్యా సాంస్కృతిక హక్కు, విద్యా సాంస్కృతిక పరిరక్షణ హక్కు, 6వది వచ్చి రాజ్యాంగ పరిహారపు హక్కు. 7వ హక్కుగా ఉండింది ఆస్తి హక్కు. ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తీసి ఎక్కడేసారు? రాజ్యాంగంలోనే ఉంది కానీ ప్రాథమిక హక్కుల జాబితాలో లేదు, అంతే. ప్రాథమిక హక్కుల జాబితాలో ఉంటే ఏమవుతుందంటే సుప్రీంకోర్టు, హైకోర్టులో రిట్లు వేయచ్చు నేరుగా. ఆ రిట్లు వేయడానికి వీళ్ళనైతే తొలగించేశారు. ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 44 ప్రకారం. ఓకే, నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఇటీవల కాలంలో రాష్ట్రపతి గారు అయితే కొన్ని రాష్ట్రాలకు గవర్నర్లు అయితే అపాయింట్ చేశారు. వాళ్ళు ఒక్కొక్కరు ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నారు. ఒడిశా గవర్నర్గా హరిబాబు గారు అయితే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ టాపిక్ చదివే ముందు మనం మొత్తం ఎంతమందిని అయితే అపాయింట్ చేశారో అంతమందిని తెలియజేసేసుకుంటే మొత్తం రివిజన్ అయిపోతుంది అనమాట. గవర్నర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు చెప్పండి? రాష్ట్రపతి గారు అయితే అపాయింట్ చేస్తారు. ఒడిశా గవర్నర్గా ఇటీవల కాలంలో ఒడిశా గవర్నర్గా కంబంపాటి హరిబాబు గారు అయితే నియమించబడ్డారు. వీరు కంబంపాటి హరిబాబు గారు. రెండవ పర్సన్ మణిపూర్ గవర్నర్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే అజయ్ కుమార్ బల్లా గారు. నెక్స్ట్ వచ్చేసి మిజోరాం గవర్నర్గా ఎవరు అపాయింట్ అయ్యారు సార్ అంటే జనరల్ వికే సింగ్ గారు. తర్వాత బీహార్ గవర్నర్గా ఎవరున్నారంటే ఇంతకుముందు రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఉన్నారు. వారి ప్లేస్లో కేరళ గవర్నర్ అయిన ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అయితే నియమితులయ్యారు. ఈయన ఎక్కడున్నారు? ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కేరళకు ఉన్నాడు కదా. కేరళ నుంచి బీహార్కి వచ్చినప్పుడు బీహార్ యొక్క గవర్నర్ కేరళకి వెళ్ళాడు. కేరళ గవర్నర్గా ఎవరున్నారు? రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ గారు. మొత్తం 5 రాష్ట్రాలకైతే గవర్నర్లు అయితే మార్చారు. దాంట్లో కొంతమందిని అపాయింట్ చేశారు, కొంతమందిని అటు ఇటు ట్రాన్స్ఫర్ చేశారు, మ్యూచువల్ ట్రాన్స్ఫర్ చేశారు. ఇవన్నీ మీకు అనవసరం, మీరు గుర్తుపెట్టేసుకోండి నేరుగా. ఒడిశా గవర్నర్గా కంబంపాటి హరిబాబు గారు రోజుకొకరు ప్రమాణ స్వీకారం చేస్తుంటారు. రోజు మనం చదువుకుంటూనే ఉండాలా. ఒకసారి రివిజన్ చేసుకుందాం. మణిపూర్ గవర్నర్గా అజయ్ కుమార్ బల్లా గారు, మిజోరాం గవర్నర్గా జనరల్ వికే సింగ్ గారు, బీహార్ యొక్క గవర్నర్గా ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారు, కేరళ గవర్నర్గా అర్లేకర్ గారు, రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ గారు. కేరళ గవర్నర్గా అర్లేకర్ గారు అయితే ఇటీవల కాలంలో అపాయింట్ అయ్యారనమాట. తర్వాత కరెంట్ అఫైర్స్ కొన్ని ఇచ్చారు చూడండి. జాతీయ క్రీడా పురస్కారాలు 2024 సంబంధించి ఖచ్చితంగా 100% ఎగ్జామ్స్లో వచ్చే టాపిక్ కాబట్టి దీనికి సంబంధించి నేను సపరేట్ వీడియో అయితే చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా చూడండి, మీకు ఉపయోగం అయితే ఉంటుంది. కొంచెం డెప్త్గా ఇచ్చాను.
పాస్ట్ నుంచి ప్రజెంట్ వరకు ఇచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని వాళ్ళకి సంబంధించిన స్ట్రాటజీకి మొత్తం కవర్ చేస్తూ అయితే నేను వీడియో ఇచ్చున్నాను, చూడండి. కేంద్ర క్రీడా శాఖ 2024 ఏడాదికి గాను కేంద్ర క్రీడా అవార్డులను జనవరి 2వ తేదీన ప్రకటించింది. మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న, అర్జున లైఫ్ టైం, ద్రోణాచార్య లైఫ్ టైం ఇందులో ఉన్నాయి. మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న పురస్కారాలని దొమ్మరాజ్ గుకేష్ గారికి అపాయింట్ చేశారు. హర్మన్ ప్రీత్ సింగ్ హాకీకి, ప్రవీణ్ కుమార్ పారా అథ్లెట్కి, మను బాకర్ షూటింగ్ సాధించారు. ఈసారి 32 మందికి అవార్డు లభించగా వారిలో రికార్డు స్థాయిలో 17 మంది పారా అథ్లెట్లు ఉన్నారు. జనవరి 17న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఖేల్ రత్నకు 25 లక్షలు, అర్జున అవార్డుకు 15 లక్షలు నగదు బహుమతి ఇస్తారు. నేను ఒక బిట్ చెప్పి ఈ టాపిక్ ని కంక్లూడ్ చేస్తాను. ఇప్పటి వరకు ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు పొందిన పిన్న వయస్కుడు ఎవరు, అతి పిన్న వయస్కుడు ఎవరు దానికి మీరు తెలుసుంటే కామెంట్ చేయండి. లేదంటే నేను ఒక వీడియో చేస్తున్నాను కదా, దాన్ని చూడండి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుద్ది. దానికి ఆన్సర్ వచ్చి దొమ్మరాజ్ గుకేష్ కాదు, ఎవరో కనుక్కోవాలంటే ఆ వీడియో చూడండి. తర్వాత ధ్యాన్చంద్ అవార్డు పొందిన అతి పిన్న వయస్కుడు. నేను అడిగిన క్వశ్చన్, ధ్యాన్చంద్ అవార్డు పొందిన అతి పిన్న వయస్కుడు. భారతదేశంలో 1901 నుంచి నమోదవుతున్న ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే 2024 అత్యంత వేడి సంవత్సరంగా ఉందని చెప్పేసి భారత వాతావరణ విభాగం న్యూఢిల్లీలో ఉంది. ఎక్కడుంది? న్యూఢిల్లీలో ఉంది. దీని యొక్క ఎండీ గారు 2024లో అపాయింట్ అయ్యారు. ఆయన పేరు మృత్యుంజయ మహాపాత్య. ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ ఇది. రోజు మనం రివిజన్ చేసుకుంటూ చదువుతాం. ఆ మృత్యుంజయ మహాపాత్య గారు ఎండీగా ఉన్నారు. వాళ్ళు ఒక డేటా ఇచ్చారనమాట. 123 ఏళ్ల తర్వాత ఉష్ణోగ్రతల కంటే 2024లో 0.90 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదైంది. ఇప్పటి వరకు అత్యంత వేడి సంవత్సరంగా 2016 ఉంటే ఆ రికార్డును 2024 అధిగమించిందని చెప్పేసి అయితే ఐఎండీ తెలిపింది. ఇదే విషయాన్ని కోపర్నికస్ అనే అంతర్జాతీయ సంస్థ కూడా వెల్లడించింది. వార్తల్లో ఉంది, చాలాసార్లు రిపీట్ అవుతుంది. జాగ్రత్తగా చూసుకోండి, క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. 1 నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సంబంధించి 2023-24 విద్యా సంవత్సరం ఏకీకృత పాఠశాల విద్యా సమాచారం యూడైస్ గణాంకాలను కేంద్ర విద్యాశాఖ ఇటీవల విడుదల చేసింది. ఒక్క విద్యార్థి లేని అత్యధిక ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, తెలంగాణ తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా విద్యార్థులు లేని పాఠశాలలు 12,954 ఉన్నాయని చెప్పేసి ఆ నివేదిక అయితే వెల్లడించింది. రక్షణ ఇప్పుడు ఈనాడు అయిపోయింది, సాక్షికి వెళ్తున్నాము. కొంచెం కరెంట్ అఫైర్స్ తక్కువే ఉన్నాయి కాబట్టి కొంచెం ఎలాబరేట్ గా డెప్త్ గా మనం ప్రిపేర్ అవుతున్నాం. రక్షణ వ్యయంలో 4వ స్థానంలో భారతదేశం ఉందని చెప్పేసి ఒక నివేదిక అయితే తెలియజేస్తుంది. ప్రపంచంలో 2023 రక్షణ రంగానికి అత్యధిక వ్యయం చేసిన దేశాల జాబితాలో మన దేశం 4వ స్థానంలో నిలిచింది. ఇంపార్టెంట్ అవుతుంది. 4వ స్థానం, భారత స్థానం 4. భారతదేశం 4వ స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం $83.6 బిలియన్ రక్షణ రంగానికి ఖర్చు చేసింది. జీడీపీలో 2.4%. మొత్తంగా ప్రపంచ దేశాలు చేసిన వ్యయంలో ఇది 3.4%. ప్రపంచంలో రక్షణ రంగానికి అత్యధిక వ్యయం చేసిన దేశంలో మొదటి స్థానంలో ఎవరున్నారంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది. 2వ స్థానంలో చైనా ఉంది. 3వ స్థానంలో రష్యా ఉంది. 4వ స్థానంలో భారత్ ఉంది. భారత్ స్థానం ఇంపార్టెంట్, మొదటి 3 స్థానాలు కూడా ఇంపార్టెంట్, నేర్చుకోండి. అడుగుతారు రేపు కానిస్టేబుల్ మెయిన్స్ రాసేవాళ్ళు ఖచ్చితంగా అడిగే అవకాశాలు ఉంటాయి. ఇవి టాప్ 5 దేశాల మొత్తం వ్యయం $1,481 బిలియన్ అయితే ప్రపంచ వ్యయంలో 61%. టాప్ 10 దేశాల జీడీపీలో ఇది 37% ఖర్చునైతే వీళ్ళు చేస్తున్నారు. ఉక్రెయిన్ కాగా తరువాతి స్థానంలో సౌదీ అరేబియా ఉంది. ఇదిగోండి మొత్తం మన భారతదేశం $83.6 బిలియన్లు అయితే ఖర్చు చేస్తున్నారనేది తెలియజేసింది. ఇచ్చిన నివేదిక ఏంటంటే స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్. క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఇటీవల విడుదల చేసిన స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంబంధించి రక్షణ వ్యయంలో కింది వాటిని పరిశీలించండి అని అడుగుతారు. కింది వాటిని పరిశీలించండి అని చెప్పేసి ప్రపంచంలో అత్యధిక స్థానంలో ఖర్చు చేసిన విషయంలో భారతదేశం 4వ స్థానంలో ఉందని చెప్పి స్టేట్మెంట్ 1 ఇస్తాడు. స్టేట్మెంట్ 2 అనేసి యుఎస్ఏ, చైనా, రష్యా తొలి 3 స్థానాల్లో ఉండగా 5వ స్థానంలో లేదా 10వ స్థానంలో యుక్రెయిన్ ఉందని చెప్పేసి క్వశ్చన్స్ అడుగుతారన్న. క్వశ్చన్స్ అలా అడిగినా కంటెంట్ అయితే ఇదే, కంటెంట్ మారదు. తర్వాత 2024 అత్యంత వేడి సంవత్సరంగా ఉందని చెప్పి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇదే టాపిక్ ని నిన్న డిస్కస్ చేసాం, ఈ రోజు డిస్కస్ చేస్తున్నాం. 125 సంవత్సరాల రికార్డులలో భారతదేశం ఇప్పటి వరకు అయితే 2016 టాప్ లో ఉండేది. తర్వాత 2024 ఏమైందంటే దాన్ని బీట్ చేసింది అనమాట. అది
ఈ సంబంధించిన ఆర్టికల్. దీని ఇచ్చింది ఐఎండి హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. మృత్యుంజయ మహాపాత్య. రూపాయికి యూపీఐ అని వచ్చింది, రూపాయికి యూపీఐ అని ఉంది. 2024 సంవత్సరం మొత్తం రీక్యాప్ లో భాగంగా సాక్షిలో ఏం చేశారు, యూపీఐ యొక్క ట్రాన్సాక్షన్స్ దాని డెవలప్మెంట్స్ ని తెలియజేశారు. ఈ కాంటెక్స్ట్ మొత్తం మనం చదవాల్సిన అవసరం లేదు. మనం ఏం చదువుదాం అంటే, మనం ఏం నేర్చుకుందాం అంటే, కొంచెం ఫోకస్ చేయండి. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. బ్యాంకింగ్ ఎగ్జామ్స్ లో రెగ్యులర్ గా అడుగుతూ ఉంటారు ఈ టాపిక్ సంబంధించి. అందుకని చెప్పి నేను కొంచెం డీటెయిల్ గా ఎలాబరేట్ గా మాట్లాడతాను దీనికి సంబంధించి. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఓకే, దీన్ని ఎప్పుడు డెవలప్ చేశారంటే 2016లో స్టార్ట్ చేశారు. ఇంకా డేట్ కూడా చెప్పండి సార్ మాకు, కొంచెం నోట్ చేసుకుంటారంటే ఏప్రిల్ 11వ తేదీ 2016లో స్టార్ట్ చేశారు. దీన్ని ఏ ఆర్గనైజేషన్ ఇంప్లిమెంట్ చేస్తుందంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ అయితే స్టార్ట్ చేసింది. ఈ ఎన్పిసిఎల్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు, 2008లో స్టార్ట్ చేశారు. ఇది ఎక్కడ ఉంటుంది, ఆర్బీఐ యొక్క సంస్థ, ఆర్బీఐ కింద వర్క్ చేసే ఆర్గనైజేషన్ అనమాట, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఓకే, ఇది యూపీఐ అంటే. తర్వాత బిహెచ్ఐఎం అనే దాన్ని భారత్ గవర్నమెంట్ డెవలప్ చేసింది. బిహెచ్ఐఎం అంటే భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ, భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ. డెఫినేషన్స్ కూడా అడుగుతుంటారు. భారత్ ఇంటర్ఫేస్ మనీని ఎప్పుడు స్టార్ట్ చేశారు, 30th డిసెంబర్ 2016లో అయితే స్టార్ట్ చేశారు బిహెచ్ఐఎంని. ఓకే, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. యూపీఐ ట్రాన్సాక్షన్ లాస్ట్ ఇయర్లో ఎలా ఇంప్రూవ్ అయింది అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చాడు. దీంట్లో మన స్టాటిక్ నేర్చుకుంటే సరిపోతుంది. ఆర్బీఐ అనుబంధ సంస్థ ఎన్పిసిఎల్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ 2008లో స్టార్ట్ అయింది. దాని కింద సబ్సిడరీ ఆర్గనైజేషన్ గా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఉంది, 2016లో స్టార్ట్ చేశారు. 11th ఏప్రిల్ 2016లో. బిహెచ్ఐఎం భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీని 2016 డిసెంబర్లో స్టార్ట్ చేశారు. ఇంకొక బిట్ అడుగుతాను మిమ్మల్ని, గూగుల్ పేని ఎప్పుడు స్టార్ట్ చేశారు, గూగుల్ పేని ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇన్ కేసు అడిగితే. నా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో కాకపోయినా నాలెడ్జ్ పాయింట్లో అయినా మీరు గుర్తుపెట్టుకోండి, 2011లో స్టార్ట్ చేశారు. ఓకే, ఇంకొక వెరీ ఇంపార్టెంట్ బిట్ ఉంది దీనికి సంబంధించి. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ యూపీఐ ఇన్ ఇండియా, వెరీ 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 ఇంపార్టెంట్. ఫాదర్ ఆఫ్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఇన్ ఇండియా అని అడిగితే నందన్ నీలేకని. ఇంపార్టెంట్, నందన్ నీలేకని. ఈయన యుఐడిఏఐ ఉంది, ఆధార్ అధికృత సంస్థ ఉంది కదా, యుఐడిఏఐ, దాన్ని కూడా ఈతనే డెవలప్ చేస్తారు. ఎవరైనా నందన్ నీలేకని. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, ఆప్షన్ ఏ మోడీ, ఆప్షన్ బి నిర్మలా సీతారామన్, ఆప్షన్ సి మన్మోహన్ సింగ్, ఆప్షన్ 4 నందన్ నీలేకని. ఆన్సర్ నందన్ నీలేకని. నెక్స్ట్ ఆర్టికల్, భారత్ లో తగ్గిన పేదరికం అని చెప్పేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క రీసెర్చ్ అయితే డెవలప్ ఇచ్చిందనమాట. దీని ప్రకారం భారత్ లో గ్రామీణ పట్టణ పేదరికం గణనీయంగా పడిపోయినట్లు ఎస్బీఐ పరిశోధన నివేదిక ఒకటి పేర్కొంది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో 25.7% ఉన్న గ్రామీణ పేదరికం 2023-24 4.86% అయితే పడిపోయింది, దిగివచ్చినట్లు నివేదిక పేర్కొంది. ఇదే కాక సమయంలో పట్టణ పేదరికం కూడా 13.7% నుంచి 4.09% అయితే తగ్గినట్లు వెల్లడించింది. వార్షికంగా చూస్తే 2022-23లో 7.2% ఉన్న గ్రామీణ పేదరికం ఉంటే పట్టణ పేదరికం 4.6% ఉంది. అంటే వార్షికంగా గ్రామీణ పేదరికం తగ్గితే 7.2% నుంచి 4.86%కి, పట్టణ పేదరికం స్వల్పంగా 4.06% నుంచి 4.09% పెరిగింది. ఇక భారత్లో పేదరికం రేట్లు ఇప్పుడు 4 నుంచి 4.5% పరిధిలో ఉండవచ్చునని సర్వే భావించింది. ప్రభుత్వ కార్యక్రమాలు, దాని పేదరికం తగ్గడానికి ప్రభుత్వ కార్యక్రమాలే ప్రధాన కారణమని ఎస్బీఐ రీసెర్చ్ తెలిపింది. నేరుగా లబ్ధిదారులకు నిధుల బదిలీ, డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన, రైతుల ఆదాయాన్ని పెంచే చర్యలను ఆ సందర్భంగా ప్రధానంగా ప్రస్తావించింది. వినియోగ వ్యయాలపై ఎస్బీఐ సర్వేలో మరిన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే ప్రభుత్వ పథకాల మద్దతులో దిగువ ఆదాయ వర్గాల వ్యయాలు 5% వరకు పెరుగుదల కనిపించింది. ఆహార ధరల స్థిరత్వం వల్ల ఖర్చులు తగ్గాయి. గ్రామీణ ప్రాంతాల్లో రక్షణ వ్యవస్థ మెరుగుపడడంతో గ్రామీణ పట్టణ ఆదాయ వ్యత్యాసాలు తగ్గాయి. 2023 ఆగస్టు 24 జూలై మధ్య గణాంకాలు ఈ విషయాన్ని అయితే స్పష్టం చేస్తున్నాయి. ఎక్కువ ఆదాయం కలిగిన రాష్ట్రాలు జాతీయ సగటు 31% కంటే అధిక పొదుపు రేట్లను అయితే నమోదు చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలలో తక్కువ సేవింగ్స్ రేటు కనిపించింది.
అధిక సంఖ్యలో ఆ రాష్ట్రాల నుంచి వలసలు దీనికి కారణం కావచ్చు. పట్టణ పేదరికం మరింత తగ్గుతుందని అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే రీసెర్చ్ అనాలిసిస్ అయితే తెలిపింది. ఇప్పుడు భారతదేశంలో ఒక క్వశ్చన్ ఉంది, కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి, దీనికి సంబంధించి కొంచెం ఒకసారి ఫోకస్ చేసుకోండి. భారతదేశంలో పేదరికాన్ని గణించే ఆర్గనైజేషన్ ఏందని చెప్పేసి నెంబర్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగారు. భారతదేశంలో పేదరికాన్ని గణించేది లేదా లెక్కగట్టే ఆర్గనైజేషన్ ఏంటంటే నేషనల్ నీతి ఆయోగ్ ఇస్తారు. ఆప్షన్ 1లోనే నీతి ఆయోగ్ ఇస్తారు, నీతి ఆయోగ్ కాదు, NSSO అంటారు, నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్. నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషనే భారతదేశంలో అఫీషియల్ గా పేదరికాన్ని అయితే గణించవచ్చు. SBI రీసెర్చ్, IBRD, IMF లాంటి సంస్థలు కూడా పేదరికాన్ని అయితే అంచనా వేస్తుంటాయి, కానీ అఫీషియల్ ఆర్గనైజేషన్ ఏంటంటే NSSO. దీన్ని గ్రూప్ 2 మెయిన్స్ లో అడుగున్నారు, ఎకానమీ పాయింట్ ఆఫ్ లో గ్రూప్ 2 మెయిన్స్ లో అడుగున్నారు. కాబట్టి అదేవిధంగా పేదరికం అనే టాపిక్ వచ్చింది కాబట్టి పేదరిక నిర్మూలన కోసం ముఖ్యంగా దృష్టి పెట్టిన 5 years ప్లాన్ ఏంటంటే 5th 5 years ప్లాన్, 5వ పంచవర్ష ప్రణాళిక ఏం చేసిందంటే పేదరిక నిర్మూలన లక్ష్యంగా చేసింది. అంటే గరీబీ హఠావో అనే లక్ష్యంగా చేసింది. అదేవిధంగా పేదరికానికి సంబంధించి ఒక బుక్ ఉంది, ఇంపార్టెంట్ బుక్, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ అడిగే బుక్ ఏంటంటే పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇండియా. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇండియా. దీన్ని రాసింది ఎవరు? దాదాబాయి నవరోజీ. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు దాదాబాయి నవరోజీ. నేను ఎందుకు చెప్తున్నా అంటే పావర్టీకి సంబంధించి ఒక ఆర్టికల్ వచ్చింది కాబట్టి దానికి సంబంధించి మనం గుర్తు చేసుకుంటున్నాం. దాదాబాయి నవరోజీని ఏమంటారంటే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. భారతదేశంలో పేదరికాన్ని ఎలా కొలుస్తారంటే P ఇండెక్స్ తో కొలుస్తారు, పావర్టీ ఇండెక్స్ తో కొలుస్తారు. పావర్టీ ఇండెక్స్ వాజ్ డెవలప్డ్ బై అమర్త్య సేన్ అయితే కొలుస్తారు. అదేవిధంగా హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ అంటారు, హ్యూమన్ పావర్టీ ఇండెక్స్, HDI కాదు, HDI అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ ను ఏ ఆర్గనైజేషన్ ఇస్తుంది అడుగున్నారు? UNDP ఇస్తుంది, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇస్తుంది. ఎప్పటి నుంచి ఇస్తుందంటే 1997 నుంచి వస్తుంది. ఇదే UNDP హ్యూమన్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండెక్స్ ను కూడా ఇదే UNDP ఇస్తుంది అనమాట. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ని, హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ ని రెండింటిని ఇచ్చేది ఎవరంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇంపార్టెంట్ అవుతుంది. తర్వాత స్విట్జర్లాండ్ లో బుర్కా నిషేధం అని చెప్పేసి ఇంకొక ఆర్టికల్ ఉంది. ఈ ఆర్టికల్ చూసుకుంటూ మనం ఈ టాపిక్ అయితే కన్క్లూడ్ చేద్దాం. స్విట్జర్లాండ్ క్యాపిటల్ ఏంది ఇంతకీ చెప్పండి? బెర్న్ అంటారు, బెర్న్. స్విట్జర్లాండ్ క్యాపిటల్ బెర్న్. అదేవిధంగా స్విట్జర్లాండ్ యొక్క కరెన్సీ ఏంటంటే ఫ్రాంక్, FRANC, ఫ్రాంక్ అంటారు. ఈ దేశంలో బుర్కాపై నిషేధం విధించారనమాట. మరో యూరోపియన్ దేశం స్విట్జర్లాండ్ బుర్కా ధరించడాన్ని నిషేధించింది. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు తమ ముఖాన్ని పూర్తిగా కప్పి ఉంచరాదన్న చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. జనవరి 1 నుంచి కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు తాజాగా ప్రకటించింది. దీంతో బుర్కా నిషేధించిన 7వ యూరోపియన్ దేశంగా స్విట్జర్లాండ్ నిలిచింది. ఈ నేపథ్యంలో ప్రజా రవాణా, రెస్టారెంట్స్, దుకాణాలు సహా బహిరంగ ప్రదేశాల్లో మహిళలు తమ ముఖాన్ని పూర్తిగా కప్పి ఉంచరాదు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే 1000 స్విస్ ఫ్రాంక్స్, మన కరెన్సీ డిస్కస్ చేస్తాం చూడండి, స్విస్ ఫ్రాంక్ సుమారుగా 98,000 రూపాయలు కన్వర్ట్ చేస్తే 98,000 రూపాయల వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది. అయితే మెడికల్ మాస్కులు చలి వాతావరణంలో రక్షణ కోసం ధరించే వాటికి మినహాయింపు ఇచ్చింది. ఆరోగ్యం, భద్రత కారణాలు, సంప్రదాయ ఆచారాల్లో ఫేస్ కవర్లను అనుమతిస్తామనేది తెలిపింది. ఇవి ఈ రోజు వరకు కరెంట్ అఫైర్స్, వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా నేను కవర్ చేశాను. ఓకే, ఇక్కడ చూడండి అమెరికా ఉంది కదా, అమెరికా యొక్క కరెన్సీ ఏంది? డాలర్. చైనా యొక్క కరెన్సీ యువాన్ అంటారు, యువాన్ అని రాయాలా కానీ ఎన్ అని చదవాలా. రష్యా యొక్క కరెన్సీ రూబెల్. భారత్ యొక్క కరెన్సీ రూపాయి. సౌదీ అరేబియా యొక్క కరెన్సీ రియాల్. యూకే ఉంది, యునైటెడ్ కింగ్డమ్ యొక్క కరెన్సీ పౌండ్. జర్మనీ యొక్క కరెన్సీ ఏమంటారంటే యూరో, URO. ఉక్రెయిన్ యొక్క కరెన్సీ ఉక్రేనియన్, స్పెల్లింగ్ చూడండి, HYRVNIA, హర్నియా, HYRVNIA వస్తుంది. ఉక్రేనియన్ హర్నియా అంటారు. ఓకే, ఇవన్నీ ఎట్టా వార్తలో ఉన్నాయి కాబట్టి ఒకటేసారి మీకు రివిజన్ చేస్తున్నాను అనమాట. అమెరికా యొక్క క్యాపిటల్ ఏం చెప్పండి? అమెరికా యొక్క క్యాపిటల్ వాషింగ్టన్, చైనా యొక్క క్యాపిటల్ బీజింగ్, రష్యా యొక్క క్యాపిటల్ మాస్కో, భారత్ యొక్క క్యాపిటల్ న్యూఢిల్లీ,
త్వరలో హైదరాబాద్ అవుతుందంటే ఆర్టికల్స్ వస్తా ఉన్నాయి. సౌదీ అరేబియా యొక్క క్యాపిటల్ రియాద్, కరెన్సీ రియాలు, క్యాపిటల్ రియాద్. అదేవిధంగా యునైటెడ్ కింగ్డమ్ యొక్క క్యాపిటల్ వచ్చేసి లండన్. జర్మనీ యొక్క క్యాపిటల్ ఏంటంటే బెర్లిన్, జర్మనీ యొక్క క్యాపిటల్ బెర్లిన్. ఉక్రెయిన్ యొక్క క్యాపిటల్ ఏంటంటే క్యూ నగరంపై రష్యా భీకర దాడులు ఏంది, ఉక్రెయిన్ యొక్క క్యాపిటల్ క్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్.